ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ రీతిలో ఉందో అద్దం పట్టేటువంటి విషయం. రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయి, అప్పులు చేస్తున్నారని అంతా మాట్లాడుకుంటున్నాం. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తే తప్పు పట్టినటువంటి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళంతా ఇప్పుడు కూడా అదే రీతిలో అప్పులు చేస్తున్నారు. అయినా తెచ్చినటువంటి అప్పులన్నీ వడ్డీలకే సరిపోతున్నాయి. వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పుల భారం పెంచాల్సి వస్తుంది. వడ్డీల కోసమే అప్పులు చేసి మళ్ళీ అప్పులకి వడ్డీలు కట్టి పెరుగుతున్నటువంటి వడ్డీలకి మళ్ళీ అప్పులు చేసి ఇదొక సైకిల్గా మారిపోయి చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి చేరుతోంది. ప్రతి నెల 2,500 కోట్ల రూపాయలు వడ్డీలకే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది గతం కన్నా పెరిగింది. నెలల వారీగా కూడా ప్రజాశక్తి పత్రికలో టేబుల్ కూడా ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్లో 11,497 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అందులో వడ్డీ 2,664 కోట్లు. గత ఏడాది అప్పు 23,000 కోట్లు. దానికి వడ్డీ 2,207 కోట్లు. అంటే చూడండి, అప్పు తీసుకురావడం వడ్డీ కట్టడం, అప్పు తీసుకురావడం వడ్డీ కట్టడం. మొన్న డిసెంబర్లో 8,285 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అందులో పాత వడ్డీలు ఇప్పుడు కలిపి మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు సుమారుగా వడ్డీలు కట్టారు. 8,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం అందులో 5,000 కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లించాల్సి వచ్చింది. అంటే అప్పుల కోసం మళ్ళీ వడ్డీల కోసం మళ్ళీ అప్పులు, మళ్ళీ వడ్డీ, మళ్ళీ అప్పులు, ఇట్టా మొత్తంగా వడ్డీల భారం, అప్పుల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద మోపుతున్నారు. ప్రభుత్వాలు మారినా విధానాలు ఏమీ మారలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుసరించిన పద్ధతినే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన వడ్డీలు కూడా తలకు మించిన భారంగా మారిపోతున్నాయి. అవసరాల కోసం చేస్తున్న అప్పులు పాత రుణాల వడ్డీలను చెల్లించేందుకే సరిపోతున్నాయి. తాజా లెక్కలు చూస్తే ఇదే స్పష్టమవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఏకంగా 23,000 కోట్ల రూపాయలకు పైగా వడ్డీలకు చెల్లించాల్సి వచ్చింది. 9 నెలల్లో 23,000 కోట్ల రూపాయలని వడ్డీల కోసం కట్టారు. అంటే ఏడాదిలో 30,000 కోట్ల రూపాయలు పైబడి వడ్డీలే కడుతుంటే ఇక అప్పులు ఎక్కడ పరిస్థితి? దీనికి ముగింపు ఎక్కడ? సంపద సృష్టిస్తాం, అప్పులు చేసే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి ఏకంగా 10,000 లక్షల కోట్లకి 14 లక్షల కోట్లకి అప్పులు పెంచారు అంటూ నోటుకొచ్చింది అప్పట్లో మాట్లాడారు. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వడ్డీలకు మళ్ళీ అప్పులు చేసి వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి మరి ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఏ సాయం అందించే? రాష్ట్రంలో సంపద సృష్టి ఎక్కడా? తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కోలుకునేది ఎక్కడా? ఈ అప్పుల భారం నుంచి బయటపడేది అన్నాడు. ఇవన్నీ ప్రశ్నలే. ఎప్పటికి జరిగానో మన ఎవరికి అంతుబట్టినటువంటి అంశం.